బ్రహ్మవిద ఆశీర్వాద పద్ధతి. అందులో 5వది ఓం శ్రీ గురుభ్యో నమః. సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత అఖండ సచ్చిదానందానుభవః సిద్ధిర్భూయాత్. బ్రహ్మవిద ఆశీర్వాద పద్ధతి యందు విద్యారణ్య స్వాములు వారు ఆశీర్వాదం చేస్తున్నారు. మనం చెప్పాల్సింది స్వామివారు ఆశీర్వాదం చేశారు, నాకు ఈ స్థితి సిద్ధించుగాక ఒకటి. ఇంకొకటి, నేను ఈ స్థితిలో ఉన్నాను అని తనంతట తనే ఆ భావమును తెచ్చుకుంటున్నారు. ఏమిటది? సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత. ఈ భేదాలన్నీ లేనటువంటి ఏమిటది? అఖండ సచ్చిదానందం. సచ్చిదానందం, సచ్చిదానందం అంటే సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం ఒక్కటే సత్ చిత్ ఆనందంగా ప్రకటమవుతుంది. సినిమా ప్రొజెక్టర్లో నుంచి ఫోకస్ లైట్ వస్తుంది, అంటే అక్కడి నుంచి నీకు సినిమా తెర మీదకి పడుతూ ఉంటుంది. ఎట్లా వస్తుంది? ఎంత వస్తుంది? అక్కడ ఒక పెన్సిల్ లాగా వస్తుంది. పెన్సిల్ లాగా ఒక సన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో నుంచి వస్తుంది. అవునా? అది వచ్చింది ఇంతే ఉంటుంది, సన్నగా ఉంటుంది. అది వచ్చి ఎంత అవుతుంది? పెద్ద స్క్రీన్ మీద 70 mm స్క్రీన్, 70 mm స్క్రీన్ మీద పడుతుంది. అట్లాగానే అక్కడ స్టార్ట్ అయింది, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా 70 mm మీద పడింది. అట్లాగే సచ్చిదానందం అనేటువంటిది ఏదుందో, ఆ సచ్చిదానంద స్వరూపానికి వెనకాల ఉన్నటువంటి ఏ చేతనత్వం ఉన్నదో అది అఖండం. అఖండము అంటే ఖండములు కానిది. ఖండములు అంటే పంచవిధ భేద రహితము కానిది. పంచవిధ భేదాలు ఉన్నాయి, వేరు చేసి పెట్టినారు. జీవుడు వేరని, దేవుడు వేరని, జీవ భేదమని, జీవ జడ భేదమని, జడ భేదమని, జడ ఈశ్వర భేదమని, ఇట్లా భేదాలు చేసి పెట్టినారు. ఇటువంటి భేదములు లేనిది అఖండం. అఖండం అని అంటే ఇట్లాంటి ఖండములు లేనిది. ఖండాలుగా చేసి పెట్టారుగా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఖండాలుగానే కదా. వీడు వేరే, వీడు వేరే, వీడు వేరే. ఆడ వాళ్ళు ఏం చేసింటారంటే ఆ పొట్టేలో మేకనో గొర్రెనో ఏదో కోసింటారు. కోసి వాళ్ళు ఏం చేస్తారు, ఆడ భాగాలు ఆడ బెటర్ కానీ వాళ్ళు కేజీలు లెక్కనిస్తారు. వీళ్ళు ఈ గంగలకో ఇట్లా దీనికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు భాగాలు పెడతారుగా. దానికంటే ఇంకా ఎక్కువ డిమాండ్ దేనికి? అడవి పంది డిమాండ్ అన్నా. అడవి పందికి ఈ అడవి పంది ఉంది, దాన్ని తెస్తే అది పడింది అన్నప్పుడు వాళ్ళు ఏదో వేటలో తిట్టుకుపోతారు, దాన్ని కొట్టి గుడ్డలు పెడతారు. అట్లాగా ఇక్కడ ఏం చేసినారంటే ఈ శరీరం వేరే, ఆ శరీరం వేరే, ఆ శరీరం వేరే, ఈ శరీరం వేరే, అన్ని గుడ్డలు పెట్టినామా లేదా? ఇక్కడ మనం చూస్తున్నాం, మన మనస్సు అలా చేసి చూస్తుంది. అన్నింటిని వేరుగా. ఇది ఖండము అని అంటారు.
ఖండములుగా చూచుట. ఇలా ఖండభావములు లేనటువంటిది అఖండమైన సచ్చిదానందం. ఖండభావములు లేనటువంటిది అఖండ సచ్చిదానందం. ఆ అఖండ సచ్చిదానందము సజాతీయము గాని విజాతీయము గాని స్వగత భేదము గాని లేనిది. సజాతీయం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మానవులు తేడా ఉందిగా. దాంట్లో మళ్ళా స్త్రీలు పురుషులు తేడా ఉంది. దాంట్లో బ్రాహ్మణులు వాళ్ళకి తేడా ఉంది. అంటే సజాతీయ భేదం. ఇప్పుడు చెట్లు, మామిడి చెట్టు వేప చెట్టు తేడా ఉందిగా. అది అంటే సజాతీయ భేదం ఇక్కడ బయట కనిపిస్తుంది మనకి. తర్వాత విజాతీయ భేదం, మానవులు వేరే చెట్లు వేరే, మానవులు వేరే జంతువులు వేరే, ఇది విజాతీయ భేదం. తర్వాత స్వగత భేదం. ఒక చెట్టుని తీసుకుంటారనుకోండి, ఆ చెట్టుకి మొదలు ఉంటుంది, కొన ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, తేడాలు ఉన్నాయిగా. అలాగే నీ శరీరాన్ని తీసుకున్నావు అనుకో, నీ శరీరంలో కన్నులు వేరే, ముక్కులు వేరే, చెవులు వేరే, తల వేరే, మొండం వేరే, పొట్ట వేరే, కాళ్ళు వేరే, చేతులు అన్ని వేరు వేరుగా ఉన్నాయిగా. స్వగత భేదం. స్వగతం. ఇటువంటి భేదములు ఏవి ఇప్పుడు సజాతీయ భేదం కానీ విజాతీయ భేదం కానీ స్వగత భేదం కానీ ఏవి లేనటువంటిది అఖండ సచ్చిదానందమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ. ఆ బ్రహ్మనే అని ఉండుట, అని నేను ఉండుట కాదు, అది అనుభవంలోనికి తెచ్చుకొని అలా ఉండుట. అలా నీవు అఖండ సచ్చిదానంద స్వరూపమని నీకు అనుభవము కలుగుగాక అని ఆచార్యులు వారు ఆశీర్వదిస్తున్నారు. మనమేమంటే నేను అటువంటి అఖండ సచ్చిదానంద